శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? 24వ తారీఖు 2వ నెల 2024 గుర్తుపెట్టుకోండి. గత జనవరి 20వ తారీఖున శని హోమం పెడితే చాలామంది ఫోన్లు చేసి అయ్యా మాకు శని హోమానికి మాకు స్లాట్ దొరకలేదు అని చాలామంది చెప్పారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు శని హోమం ఒక 2 రోజులు 3 రోజుల ముందున్నప్పుడు స్లాట్లు అడిగితే ఎవరు ఇస్తారండి? ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. అయితే కొంతమందికి ఏంటంటే లక్కీగా కొంతమందికి శనీశ్వరుడు కరుణ అనేది కూడా లభించింది. లక్కీగా కొందరికి యూపీఐ పిన్లు పనిచేయడం, వాళ్ళ అమౌంట్స్ పంపించడం ఇవన్నీ కూడా త్వరితగతిన కొందరికి పెండింగ్లో పడిపోవడం, రిజెక్ట్ అయిపోవడం కూడా జరిగింది. అంటే మరి గత నెలలో మీకు ఇబ్బంది పడితే ఈ నెలలో మీకు ఏమైనా అనుగ్రహం కలుగుతుందో ఒకసారి చూడండి. శనీశ్వరుని అనుగ్రహం. పరిస్థితులు ఏంటంటే దారుణంగా మారుతాయి. మన దగ్గర చిల్లి గవ్వ లేకుండా ఒక రూపాయి చేతిలో ఒక రూపాయి లేకుండా కూడా పరిస్థితులు ఉంటాయి. అప్పుడు శని హోమం కంప్లీట్ అయిపోతుంది. ఆతృత, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వరు. ఇదంతా శని ప్రభావం ఉంటేనే జరుగుతుందండి. నేనైతే నమ్ముతున్నాను 100%. ఇప్పుడు శని హోమానికి ఇంత అమౌంట్ అనేది నేను పే చేయమని చెప్పినప్పుడు ఆ అమౌంట్ లేకుంటున్న వాళ్ళు చాలామంది, ఎంతో మంది ట్రై చేసినా కూడా దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. అది నీ తప్పు నా తప్పు కాదు. అది శనీశ్వరుడు నిన్ను ఈ హోమంలో పాల్గొనకుండా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. శనీశ్వరుడు అనుగ్రహం లేనిది మీరు శని హోమంలో పాల్గొనలేరు. మీరు ఎంత ట్రై చేసినా చేయలేరు. అది అనుగ్రహం కలిగితే ఇంకా మీకు తిరుగుండదండి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 12 రాశులలో జన్మించిన వారు ఈ శని హోమంలో పాల్గొనాలి. ఓన్లీ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్న వారే కాక 12 రాశుల వారు కూడా పాల్గొనవచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే శని 2.5 సంవత్సరాలకు ఒకసారి ట్రావెల్ చేస్తుంటాడు వేరే రాశిలోకి. ఆ రాశిలోకి ప్రవేశించినప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనేది కూడా మనకు ఇప్పుడు మీన రాశిలో శనీశ్వరుడు సంచారం కొనసాగిస్తారు. అంటే ముందున్నటువంటి రాశికి మేషరాశి వారికి కూడా శని ప్రభావం అనేది కూడా ఉంటుంది. అప్పుడు ఇప్పుడంటే మేషరాశి వారికి ఏళ్ళనాటి శని లేదు. ఇంకొక సంవత్సరం తర్వాత ఏళ్ళనాటి శని అయితే మేషరాశికి పడుతుంది కదా. అప్పుడు శని కుంభరాశిలో ఉండడు. గుర్తుపెట్టుకోండి. కొంచెం ఐడియా ఉంటే, ఈ ఆస్ట్రాలజీ మీద టచ్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఉంటాడా? కుంభరాశిలో నుంచి ముందు రాశి అయినటువంటి మీన రాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి శనీశ్వరుడు తన సొంత ఇంట్లో ఉంటాడు. అప్పుడు మనం శని హోమం జరిపించిన ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అంత ఉండదు. ఈ రేంజ్లో ఉండదు. ఇంత రేంజ్లో ఉండదు. అందుకే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అవకాశం ఎట్లొచ్చిందంటే 12 రాసులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అది కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్తే 12 రాసులు చేసుకోవడానికి ఉండదండి. ఇంకా ఈ కేవలం అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్న వారే చేసుకోవాలి. కానీ ఇప్పుడు అవకాశం 12 రాసులకు కల్పించాడు. మీకు అర్థమైందండి నేను చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని రాశులకు ప్రయోజనం. ఎందుకంటే తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు అందరూ అన్ని రాశులు చేసుకోవచ్చు. చేసుకోవడం ద్వారా మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు మీకు ఏ ప్రాబ్లం జరగదు. శని కుంభరాశుల నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తే కేవలం కొన్ని రాశులు మాత్రమే చేసుకోవాలి. ఏ రాశులు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని నడుస్తున్న వారే చేసుకోవాలి. మిగతా వాళ్ళకి చేసుకోవడానికి అర్హత అనేది ఉండదు. అయిపోయింది అక్కడికి. కాబట్టి ఈ 12 రాశుల వారు ఈ యొక్క శని హోమంలో పాల్గొనండి. మీకున్నటువంటి సమస్యల నుండి మీరు విముక్తులవ్వండి. ఉద్యోగం రావట్లేదా? శని ప్రభావం ఉండవచ్చు అండి కంపల్సరీ. పిల్లలకు వివాహ సంబంధాలు దొరకక రకరకాల ఇబ్బందులు బాధపడుతున్న వారు కూడా శని హోమం జరిపించుకోవాల్సిందే. కొన్ని సందర్భాలలో మనం జాతకరీత్యా మనం చూసినప్పుడు వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ ఏదో ఒక చోట పోతూ ఉంటుంది. కొందరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడతారు, కొందరు రుణ బాధలు కలిగి ఉంటారు, రకరకాల సమస్యలు. వీటిని అనుగ్రహం అనేది ఫస్ట్ శనీశ్వరుని దగ్గరికి వెళ్ళి అతని అనుగ్రహం పొందిన తర్వాత మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి. అలా చేస్తే శని మీ వైపుకు రాడు, అడ్డు రాడు. మీకు మీ యథేచ్ఛగా చక్కగా ముందుకు వెళ్ళొచ్చు. దానికి మాత్రం నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి 24/2/2024 మాఘమాసం శనివారం పౌర్ణమి తిథి నాడు ఈ యొక్క శని హోమం జరిపిస్తున్నాను. పేరున తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ శని హోమానికి అర్హులే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.